వెల్కమ్ టు వనం రియల్ ఎస్టేట్ టీవీ. నేను మీ జ్ఞానేశ్వరి. ఈరోజు మీ ముందుకు బాడసింగారం ఫ్రూట్ మార్కెట్ నుంచి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఫుల్ ఎల్ఆర్ఎస్ పెయిడ్ 200 స్క్వేర్ యార్డ్స్ రీసేలింగ్ ఓపెన్ ప్లాట్ అయితే మీ ముందు తీసుకొచ్చానండి. ఈ ప్లాట్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి 200 స్క్వేర్ యార్డ్స్. దీని డైమెన్షన్ చూసుకున్నట్లయితే మనకు ఫేసింగ్ వచ్చేసి 36 ఉంటుంది. డెప్త్ చూసుకున్నట్లయితే 50 ఉంటుందండి. సౌత్ వెస్ట్ కార్నర్ ప్లాట్. ఈ ప్లాట్కి మనం రోడ్స్ చూసుకున్నట్లయితే సౌత్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు 25 ఫీట్ రోడ్ ఉంటుంది. అలాగే వెస్ట్ సైడ్ చూసుకున్నట్లయితే 30 ఫీట్ రోడ్ ఉంటుందండి. ప్లాట్ అయితే చాలా బాగుంది, మంచి డైమెన్షన్తో వచ్చింది. ఈ ప్లాట్కి మనం ఎగ్జాక్ట్లీ లొకేషన్ చూసుకున్నట్లయితే బాడసింగారం ఫ్రూట్ మార్కెట్కి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. అలాగే మనకు బాడసింగారం ఫ్రూట్ మార్కెట్ నుంచి పోచంపల్లి వెళ్ళే మెయిన్ రోడ్కి జస్ట్ 200 మీటర్ డిస్టెన్స్లోనే ఉంటుంది. అలాగే మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి జస్ట్ 22 కిలోమీటర్ డిస్టెన్స్లోనే ఉంటుందండి. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 11కి జస్ట్ 7 మినిట్స్ డ్రైవ్లో ఉంటుంది. రామోజీ ఫిలిం సిటీ మౌంట్ ఒపేరాకి జస్ట్ 5 మినిట్స్ డ్రైవ్లో ఉంటుందండి. అలాగే ఎంఎస్ఎంఏ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్కి అలాగే పోచంపల్లి టెక్స్టైల్కి జస్ట్ 5 మినిట్స్ డ్రైవ్లో ఉంటుందండి. ఎటు చూసుకున్న చుట్టూ లొకేషన్ పరంగా చాలా బాగుంది. అలాగే మనకు ప్లాట్ కూడా చాలా బాగుందండి. ఈ ప్లాట్ వచ్చేసి మనకు ఫుల్ ఎల్ఆర్ఎస్ పెయిడ్ ప్లాట్ అండి. ప్లాట్ అయితే చాలా బాగుంది. ఈ ప్లాట్కి మనం ప్రైస్ చూసుకున్నట్లయితే పర్ స్క్వేర్ యార్డ్ 10,500 అండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కాల్ చేయండి. అలాగే ఇది వచ్చేసి మనకు ఇన్వెస్ట్మెంట్కి అయితే చాలా బాగుంటుందండి. ఎందుకంటే మనకు మెయిన్ రోడ్కి జస్ట్ 200 మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. హైదరాబాద్ టు విజయవాడ వరకు మనకు గ్రీన్ ఫీల్డ్ హైవే ప్రపోజల్ ఉంది కాబట్టి ఫ్యూచర్లో డెవలప్మెంట్స్ కూడా చాలా బాగుంటాయండి. అందుకని ఇన్వెస్ట్మెంట్కి అయితే చాలా బాగుంటుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కాల్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మనకు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో ప్రాపర్టీతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. బాయ్.